మన కథల సమయంకి స్వాగతం. నా మొగుడు నీకే సొంతం 5th పార్ట్. ఇక కథలోకి వెళ్దామా? భవన గెస్ట్ హౌస్ దగ్గర పృథ్వీ కోసం వెయిట్ చేస్తూ ఉంది. కొద్దిసేపటికి పృథ్వీ గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చాడు. అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్న భవనని చూసి కనీసం మొహమాటానికి కూడా నవ్వలేదు. పైగా ఆమె వైపు సీరియస్గా చూస్తూ, నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు పృథ్వీ. అదేంటి పృథ్వీ అలా అంటావు? ఎంతైనా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నీ మొదటి భార్యను నేను. నిన్ను అంత త్వరగా ఎలా మర్చిపోతానో అనుకున్నావు అని మొహం దిగులుగా అంది భువన. ఆమె అతనితో ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే ఇక చాలు అన్నట్టుగా అరచేయి చూపించి, చూడు భువన, నీతో పరిచయం, ప్రేమ, పెళ్ళి అవన్నీ గతం. నేను నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు నాకన్నా డబ్బును ఎక్కువ ప్రేమించావు. ఆ డబ్బు కోసమే నన్ను వదులుకున్నావు. అంటే నీ దృష్టిలో డబ్బుకున్న విలువ నాకు లేనట్టేగా. ఇప్పుడు ఈ విలువ లేని మనిషితో నీకేం పని? ఓహో, ఇప్పుడు నాకు ఎన్నో కోట్లు కలిసి వచ్చాయని ఇప్పుడు నీ దృష్టి నా మీద పడిందా అని కోపంగా అన్నాడు. వెంటనే భువన కంగారుగా, లేదు లేదు, నేను ఆ ఉద్దేశంతో రాలేదు. నిజంగానే నేను నిన్ను ఒకసారి చూసి వెళదామని వచ్చాను అంది. ఓహో అలాగా, అయితే చూసావుగా, ఇక వెళ్ళు. ఇక్కడే తిష్టవేసి మా కాపురములో నిప్పులు పోసి ఆ మంటను చూసి ఆనందిద్దామని మాత్రం అనుకోవద్దు అని ఆమె వైపు మొహం చిరాగ్గా పెట్టి చూస్తూ అన్నాడు. లేదు పృథ్వీ, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. నిన్ను దూరం చేసుకున్నాక నీ విలువ నాకు తెలిసి వచ్చింది. డబ్బు ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం అని తెలుసుకున్నాను. నువ్వు దూరమయ్యాక నా మనసు ఎంత అల్లాడిపోయిందో నీకేం తెలుసు? నేను మానసికంగా చాలా కృంగిపోయాను. నాకు నీ మీద అసలైన ప్రేమ ఇప్పుడే మొదలైంది ఏమో అనిపించింది. నేనంటే నీకు చాలా ఇష్టం కదా పృథ్వీ. అందుకే నీకు ఇష్టం లేకపోయినా నా కోసం మేఘనని పెళ్లి చేసుకున్నావు. అలాగే ఇప్పుడు కూడా నాకు ఒక ఫేవర్ చేసి పెట్టవా? నేను మీతో కొన్ని రోజులు కలిసి ఉండాలి అనుకుంటున్నాను. జస్ట్ ఒక ఫ్రెండ్గా మాత్రమే. మీ ఇద్దరు నా కళ్ళ ముందు ఆనందంగా ఉండడం చూసి తృప్తిగా ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ప్లీజ్ నా మాట కాదనుకో అని బ్రతిమీలాడినట్లుగా అంది భువన. ఎందుకో పృథ్వీకి ఆమె అంత ఈజీగా మారుతుందని అనిపించలేదు. ప్లీజ్ భువన, నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించుకు. ఏ విషయంలో అన్నా నువ్వే నెగ్గాలి అనుకుంటావు. నీ పని జరగడం కోసం ఎదుటివారిని ఎలాగైనా ఒప్పించగలిగే సత్తా నీకు ఉంది. కానీ నిన్ను భరించేంత సహనం నాకు లేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెయ్యి గేటు వైపు చూపించి అరుస్తున్నట్లుగా అన్నాడు పృథ్వీ. అతను అలా అంటూ ఉండగా పృథ్వీ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ పాకెట్లోంచి బయటకు తీసి స్క్రీన్ మీద కనబడుతున్న మేఘన పేరు చూసి ఉలికిపడ్డాడు పృథ్వీ. భువనకి కాస్త దూరంగా వెళ్తూ, నేను భువనతో మాట్లాడడం మేఘన చూసిందా అనుకుంటూనే డౌట్గా కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు మేఘన అన్నాడు. అక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది మేఘన. ఆమె బాల్కనీలో నుంచొని మాట్లాడుతుంది. పృథ్వీ ఏం చెప్పకుండా మౌనంగా ఉండడం చూసి, భువన వచ్చింది కదా అని సూటిగా అడిగింది. అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడుతూ, అవును ఇప్పుడే వచ్చింది అన్నాడు. మేఘనకి అబద్ధం చెప్పడం ఇష్టం లేదు పృథ్వీకి. అందుకే తనకి దూరంగా ఉన్న భువన వైపు చూస్తూ, తను నన్ను చాలా మిస్ అవుతుందట. మనతో కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను అని బ్రతిమలాడుతుంది. మాతో ఉండడం కుదరదు, వెళ్ళిపోమని అంటున్నాను అన్నాడు. భువన ఇక్కడే కొన్ని రోజులు ఉండడానికి మేఘన ఖచ్చితంగా ఒప్పుకోదు అన్న ధైర్యంతో నిజం చెప్పేశాడు పృథ్వీ. పృథ్వీ మాటలకు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది మేఘన. ఆమె అలా మౌనంగా ఉండడం చూసి మేఘన ఏం అనుకుంటుందో అర్థమయ్యి కాల్ కట్ చేద్దామని పృథ్వీ అనుకోనేలోపు పృథ్వీ అని మేఘన పిలుపు వినబడింది ఫోన్లో నుంచి. మేఘన, నీ ఉద్దేశం నాకు అర్థమైంది. వెంటనే ఆమెను ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తాను. అలాగే ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు అని కూడా గట్టిగా చెప్తాను అన్నాడు పృథ్వీ. లేదు పృథ్వీ, ఆమె కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఆమెను లోపలికి రమ్మని చెప్పు అంది మేఘన. ఆమె సమాధానం విని షాక్ అయ్యాడు పృథ్వీ. అదేంటి మేఘన అలా అంటావు? భువన గురించి నీకు తెలుసు కదా. ఆమె ఇక్కడ ఉంటే మన ఇద్దరి మధ్య గొడవలు రావచ్చు. ఆమె మెంటాలిటీ ఎలాంటిదో నాకన్నా నీకే బాగా తెలుసు. మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు కూడా కదా అని వాళ్ళ స్నేహాన్ని గుర్తు చేస్తూ అన్నాడు పృథ్వీ. అవును, భువన నా క్లోజ్ ఫ్రెండ్. అందుకే ఒక ఫ్రెండ్గా ఆమెను ఇక్కడ కొన్ని రోజులు ఉండనిద్దాం అనుకుంటున్నాను అంది. కానీ మేఘన, ఆమె వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరైనా సమస్యని లోనికి రమ్మంటూ ఆహ్వానిస్తారా? మన పెళ్ళయి 6 నెలలు అయింది.
ఈ 6 నెలల్లో తను నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. నువ్వెలా ఉన్నావో కనుక్కోలేదు. అలాంటిది అంత సడన్గా తను మారిపోయింది అంటావా? ఆమె మామూలు మనిషి కాదు. మనీని మాత్రమే ప్రేమించేసి నువ్వు ఒప్పుకున్నా ఆమె ఇక్కడ ఉండడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఆమె ఇక్కడ ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అన్నాడు. చూడు పృథ్వీ, భువన గురించి నీకన్నా నాకే బాగా తెలుసు అని నువ్వే అన్నావు కదా. అది నిజమే. అది చిన్నప్పటి నుంచి చాలా రిచ్గా బ్రతకాలి అనుకుంది. కానీ తన కోరిక ఎప్పుడూ నెరవేరలేదు. తీరా తను ఒక కోటీశ్వరుడి భార్య అయ్యే యోగం కలిగే టైంకి తనే స్వయంగా నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసింది. ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం నిన్ను నాకు అమ్మేసింది. అలా చేసినందుకు తన మనసులో ఎంత కుమిలిపోతూ ఉంటుందో నాకు తెలుసు. అందుకే కేవలం తన స్నేహితురాలిగా రిచ్గా బ్రతకాలి అన్న భువన కోరికని తీర్చాలి అనుకుంటున్నాను అంతే. చూద్దాం, కొన్ని రోజులు ఇక్కడే ఉండనిచ్చి ఆ తర్వాత ఏదేమైనా కొంచెం తేడాగా అనిపిస్తే వెంటనే ఆమెను ఇక్కడి నుంచి పంపించేద్దాం. కానీ కొద్ది రోజులైనా తన కోరిక తీర్చాను అన్న తృప్తి నాకు కలుగుతుంది. మనమేమీ తనని రమ్మనలేదు. తనంతట తానే వచ్చి మనతో కొన్ని రోజులు ఉంటాను అని అడుగుతుంది. ఇప్పుడు మనం ఆమెను వెళ్ళిపోమనడం కరెక్ట్ కాదు. తను మనకి శత్రువు కాదు. మన ముగ్గురం ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నాం. తను నాకు చిన్ననాటి స్నేహితురాలు కూడా. అందుకే కొన్ని రోజులు తను మనతో హ్యాపీగా ఉంటే తప్పేముంది అని పృథ్వీని ఒప్పించడానికి ప్రయత్నించింది మేఘన. అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అతను ఒప్పుకున్నట్టే అని అర్థమయ్యి ఆమె కాల్ కట్ చేసింది. పృథ్వీ కాల్ కట్ అవ్వడం చూసి ఫోన్ని పాకెట్లో పెట్టుకుని తిరిగి భువన వైపు నడిచాడు. ఆమెకు కాస్త దూరంగా ఆగి, సరే రా, కానీ గుర్తుపెట్టుకో, కొన్ని రోజులు మాత్రమే. తర్వాత నువ్వు ఇక్కడి నుండి ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకేమీ మాట్లాడకుండా లోనికి నడిచాడు. ఆ మాటతో భువనకి ఎగిరి గంతేయాలి అన్నంత ఆనందం కలిగింది. కానీ తన సంతోషాన్ని లోలోన అణుచుకుంటూ పృథ్వీని ఫాలో అయింది. భువన ఇంటి లోపలికి అడుగుపెట్టి కళ్ళతోనే ఇల్లు అంతా స్కాన్ చేసి చూస్తూ, వావ్, ఇలాంటి ఇల్లు సినిమాల్లో చూడడం తప్ప డైరెక్ట్గా చూడడం ఇదే మొదటిసారి. ఇక్కడ ఏ వస్తువును పట్టుకున్నా మరక పడిపోతుందేమో, మాసిపోతుందేమో అనిపిస్తుంది అనుకుంటూ పాలరాతి ఫ్లోర్ మీద ఒక్కొక్క అడుగు చిన్నగా వేస్తూ కర్టెన్స్, వాల్ పెయింటింగ్స్, ఫ్లవర్ వాజెస్ ఇలా ఇంట్లో ప్రతిదీ కన్నార్పకుండా షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోయింది భువన. ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటున్నారా అనుకుంటూ ఉండగా కిచెన్లోంచి ఒకరు, బయట గార్డెన్లోంచి ఒకరు, ఇలా ముగ్గురు పనివాళ్ళు వచ్చి హాల్లో నిలబడి ఉన్నారు. మేఘన హాల్లోకి సెంటర్లో ఉన్న స్టెప్స్ పై నుంచి హుందాగా కిందకి దిగుతూ అప్పుడే అక్కడికి వచ్చింది. హాల్లో పృథ్వీ పక్కన నిలబడి ఉన్న భువన వైపు చూసి చిరునవ్వుతో ఆమెను పలకరించింది. భువన మేఘన వైపు నోరు తెచ్చి చూస్తూ ఉండిపోయింది. ఆమె దృష్టి ముందుగా మేఘన మెడలోని డైమండ్ నెక్లెస్పై పడింది. మేఘన కట్టుకున్న చీర, యాక్సెసరీస్ అసలే అందమైన మేఘనకి ఇంకా అందాన్ని తెచ్చిపెట్టాయి. భువన కళ్ళల్లో అసూయ స్పష్టంగా కనబడుతోంది. అయినా దాన్ని కవర్ చేసుకుంటూ మేఘన వైపు చూసి నవ్వింది భువన. మేడ్స్ ముగ్గురు చేతులు కట్టుకుని మేఘన వైపు చూస్తూ ఉన్నారు. మేఘన వాళ్ళ వైపు తిరిగి, మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నాను అంటే, ఈమె నా క్లోజ్ ఫ్రెండ్ భువన. ఈమె మాతో పాటు ఇక్కడ కొన్ని రోజులు ఉండడానికి వచ్చింది. ఈమెకు కావలసినవన్నీ మీరు దగ్గరుండి చూసుకోవాలి. ఆమె ఏది అడిగినా కాదనకుండా చేసి పెట్టాలి, సరేనా అంది. ఓకే మేడం అని ముగ్గురు పనివాళ్ళు ఒకేసారి అన్నారు. మేఘన వైపు తనకు తెలియకుండానే కృతజ్ఞతగా చూసింది భువన. తను ఒక ప్లాన్తో అక్కడికి వచ్చింది. కానీ మేఘన తనపై ఉన్న అభిమానంతో, స్నేహంతో తనని చూసుకుంటున్నట్లే ఆమెను కూడా చూసుకోవాలని పనివాళ్లతో చెప్పడం ఆమెకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. నిజానికి మేఘన ప్లేస్లో భువన ఉండి ఉంటే ఆమె ఇక్కడ కొన్ని రోజులు ఉంటాను అని భువనని అడిగితే అప్పుడు భువన మేఘనను ఖచ్చితంగా లోనికి రానిచ్చేది కాదు. కానీ మేఘన ఆమెను లోనికి రానిచ్చింది. మేఘన ఇలా ఒప్పుకోవడం వెనుక ఏదైనా ప్లాన్ ఉందా అన్న అనుమానం కలిగింది భువనకి. ఆ ముగ్గురి పని వాళ్లలో శైలజ అనే పని మనిషి ముందుకు వచ్చి భువన వైపు చూస్తూ, రండి మేడం, మీకు గెస్ట్ హౌస్ చూపిస్తాను అంటూ అక్కడి నుండి కదిలింది. భువన సరేనంటూ తల ఊపి ఆమె వెనకే నడిచింది. భువన అన్నీ పరిశీలనగా చూస్తూ ఇప్పుడు తను ఉంటున్న ఆ చిన్ని ఇంటిని, ఇప్పుడు మేఘన వాళ్ళు ఉంటున్న ఇంత ఖరీదైన భవనాన్ని కంపేర్ చేసుకుంటూ లోలోన కుళ్ళిపోతూ నడుస్తూ ఉంది.
ఈ ఇంట్లో కొన్ని రోజులు కాదు, శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటూ శైలజ చూపించిన గదిలోకి నడిచింది భువన. కొద్దిసేపటి తర్వాత మేఘన భువన దగ్గరికి వచ్చింది. ఆమెను అంతకు ముందులాగే ప్రేమగా పలకరించింది. భువన మేఘన వైపు చూస్తూ, మేఘన, నేను జస్ట్ చూసి వెళ్దామని వచ్చాను. నేను ఇక్కడ ఉండడం నువ్వు ఒప్పుకోవేమో అని నాతో బట్టలు తెచ్చుకోలేదు అని నసుగుతూ అంది. మరేం పర్వాలేదు, బట్టలు నేను తీసుకొచ్చి ఇస్తాను. ఇంతకీ మీరంతా ఎలా ఉన్నారు అని మాట్లాడడం మొదలుపెట్టింది మేఘన. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక మేఘన అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత మేఘన మళ్ళీ భువన దగ్గరికి వచ్చింది. ఆమె భువన కోసం తీసుకొచ్చిన చీరలు మంచం మీద పెడుతూ, భువన, ఇవన్నీ నీకే, ఇవి కట్టుకో అంది. భువన వాటిని చూస్తూ, నాకు ఇంత కాస్ట్లీ బట్టల అనుకుంది. మేఘన వైపు చూస్తూ, థ్యాంక్స్ మేఘన, వీటిని పండక్కి కట్టుకుంటాను అంది. ఫెస్టివల్కి కట్టుకోవడానికి మళ్ళీ ఇస్తాను కానీ ఇవి నువ్వు ఇప్పుడు రెగ్యులర్గా వేసుకోవడానికి అంది మేఘన. ఏంటి ఇవి రెగ్యులర్గా వేసుకోవడానికా అని నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయింది భువన. మేఘన చిన్నగా నవ్వి అవును అంది. మేఘన అక్కడి నుంచి వెళ్ళిన తరువాత భువన ఫ్రెష్ అప్ అయ్యి మేఘన తన కోసం తీసుకొచ్చిన చీరల్లో ఒకటి సెలెక్ట్ చేసుకుని కట్టుకుని అందంగా రెడీ అయింది. అద్దంలో తనని తాను చూసుకుని మురిసిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా వచ్చిన పని కానివ్వాలి అనుకుంది. రూమ్ నుంచి బయటకు వచ్చి ఇల్లంతా తిరుగుతూ పృథ్వీ కోసం వెతికింది. మేఘన వంటగదిలో వంట మనిషితో ఏదో మాట్లాడుతూ ఉంది. ఇదే మంచి టైం అనుకుని పృథ్వీ కోసం హాల్లో చూసింది. అతను అక్కడ లేడు. ఈలోగా బాల్కనీలో ఫోన్ రింగ్ అయిన సౌండ్ వినిపించింది. ఓహో, ఇక్కడ ఉన్నాడా అనుకుంటూ గబగబా బాల్కనీలో వైపు నడిచింది. పృథ్వీ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. భువన పృథ్వీ దగ్గరగా వెళ్ళి చిరునవ్వుతో అతన్ని చూస్తూ ఉంది. కానీ అతను ఆమెను పట్టించుకోకుండా కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత భువన అతని పక్కన ఉన్న చైర్లో కూర్చుని అక్కడ టీపైపై ఉన్న పేపర్ చేతిలోకి తీసుకుని అది చదువుతున్నట్లుగా యాక్ట్ చేస్తూ మధ్య మధ్యలో పృథ్వీ వైపు ఓరగంట చూస్తూ ఉంది. ఆమె బాల్కనీలోకి అడుగుపెట్టడానికి ముందు ఆమె శారీకున్న సేఫ్టీ పిన్ తీసేసి అతని టెంప్ట్ చేసే ప్లాన్తోనే అతని దగ్గరికి వచ్చింది. భువన పేపర్ని పైకి కిందికి తిప్పే క్రమంలో ఆమె పైట జారిపోయింది. ఆమె పైట పైకి లాక్కోకుండా అలాగే పేపర్ చదువుతూ ఉంది. ఫోన్ మాట్లాడుతూ క్యాజువల్గా అటు చూశాడు పృథ్వీ. డీప్ నెక్ టైట్ జాకెట్తో బయటికి కనిపిస్తున్న ఆమె ఎత్తైన ఎద సంపదను చూసేసరికి పృథ్వీ ఒక్కసారిగా ఉలికిపడ్డాడు. చెవి దగ్గర ఉన్న ఫోన్ కింద పడపోతే దాన్ని గాల్లోనే పట్టుకున్నాడు. వెంటనే అక్కడి నుంచి లేచి ఫోన్ కట్ చేసి లోనికి నడిచాడు. అదేంటి భువన అలా బిహేవ్ చేస్తుంది? నన్ను టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుంది. అమ్మో, ఏదో ప్లాన్తోనే ఇక్కడికి వచ్చినట్టుంది. ఈమెతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరికి అస్సలు ఉండకూడదు అనుకుంటూ హాల్లోకి నడిచాడు. భువన తనకి అవకాశం దొరికినప్పుడల్లా ఇలా పృథ్వీని టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంది. పృథ్వీ ఆమెకు దొరకకుండా తెప్పించుకుంటూనే ఉన్నాడు. అప్పటికి భువన పృథ్వీ వాళ్ళ ఇంటికి వచ్చి 6 రోజులు అవుతుంది. ఆ రోజు మేఘన బయట నుంచి వచ్చేసరికి పృథ్వీ బాల్కనీలో కుర్చీలో పడుకుని ఉన్నాడు. ఈ టైంలో ఇక్కడ పడుకున్నాడేంటి, అయినా ఫ్యాక్టరీ నుంచి అప్పుడే వచ్చేసాడేంటి అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి అతని భుజం పట్టుకుని చిన్నగా కదుపుతూ, ఏ పృథ్వీ, ఇక్కడ పడుకున్నావేంటి అని అతన్ని లేపడానికి ట్రై చేసింది. కానీ ఆమె అతన్ని ఎంత లేపడానికి ప్రయత్నించినా అతను కళ్ళు తెరిచి చూడకపోయేసరికి ఆమె కంగారు పడింది. అతను చాలా డీప్ స్లీప్లో ఉన్నాడు. మేఘన అతని వైపే చూస్తూ మధ్య మధ్యలో అతన్ని కుదిపి లేపే ప్రయత్నం చేస్తూనే ఉంది. 1 గంట తర్వాత చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు పృథ్వీ. మేఘన తన కుర్చీని పృథ్వీకి దగ్గరగా లాక్కొని కూర్చుంటూ అతని కళ్ళలోకి చూస్తూ, అసలు ఏమైంది పృథ్వీ, అంత మొద్దు నిద్ర పోతున్నావేంటి? నేను ఎంత భయపడిపోయానో తెలుసా? చాలాసేపటి నుంచి నేను నిన్ను లేపుతూనే ఉన్నాను, కానీ నువ్వు కదలకుండా అలాగే పడుకుని ఉన్నావు. అసలు ఏమైంది? ఏదైనా స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నావా అని అడిగింది. పృథ్వీ చిన్నగా కళ్ళు నిలుపుకుంటూ, ఏమైంది, నేను ఎందుకిలా పడుకోనిపోయాను అని లోలాన అనుకుంటూ ఉన్నాడు. కొన్ని క్షణాల తరువాత అతనికి ఏదో గుర్తుకు వచ్చి ఒక్కసారిగా చైర్లోంచి పైకి లేచి మేఘన వైపు చూస్తూ, భువన ఎక్కడా అని కంగారు పడుతూ అడిగాడు. భువన కూడా నీలాగే తన గదిలో తను పడుకుని పోయి ఉంది. ఆమె కూడా ఎంత లేపినా లేవడం లేదు అంది మేఘన. థ్యాంక్ గాడ్ అనుకున్నాడు పృథ్వీ. పృథ్వీ తన నిద్రమత్తు ఇంకా వదలకపోవడంతో చిన్నగా పైకి లేచి అక్కడ ఒక కార్నర్లో ఉన్న వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కున్నాడు. తర్వాత
మేఘన దగ్గరికి వచ్చి ఆమెకు ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ, త్వరగా ఇంటికి రా అని నువ్వు నాకు మెసేజ్ పెట్టావు కదా, అందుకే నేను పని మధ్యలో వదిలేసి ఇంటికి బయలుదేరి వచ్చాను అంటుండగా మేఘన మధ్యలో కలగజేసుకుని, నేను నీకు మెసేజ్ పెట్టానా? లేదే, నేను నీకు మెసేజ్ పెట్టలేదు అంది. అదేంటి అలా అంటున్నావు? చూడు నువ్వే పెట్టావు అంటూ తన ఫోన్లో మెసేజ్ చూపించాడు. మేఘన ఆశ్చర్యంగా అతన్నే చూస్తూ ఉంది. నీ ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్ నువ్వు కాక ఇంకెవరు పెడతారు? అందుకే వెంటనే బయలుదేరి వచ్చేశాను. తీరా నేను ఇంటికి వచ్చేసరికి నువ్వు బయటికి వెళ్ళావని తెలిసింది. నేను బాల్కనీలో కూర్చుని ఉన్నాను. అప్పుడు నా దగ్గరికి భువన వచ్చింది. నేను ఆమెను పట్టించుకోకుండా గార్డెన్ వైపు చూస్తూ ఉన్నాను. ఆమె చైర్ నా దగ్గరగా లాక్కొని కూర్చుంది. నేను ఆమె వైపు ఏంటి అన్నట్లుగా చూశాను. పృథ్వీ, నీకు నా మీద ఇంకా కోపం తగ్గినట్లు లేదు అంది. నాకు నీ మీద ఏమాత్రం కోపం లేదు. అయినా నువ్వు నాకు మంచి చేశావు. మేఘన లాంటి మంచి అమ్మాయిని ఇచ్చి నువ్వే దగ్గరుండి నాకు పెళ్లి జరిపించావు. ఆమెని నా జీవితంలోకి రాగానే అప్పటిదాకా నాకున్న కష్టాలన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. నేను ఎన్నో కోట్లకి అధిపతినయ్యాను. ఎన్నో ఫ్యాక్టరీలకు ఓనర్ని అయ్యాను. డబ్బులు సంపాదిస్తున్నాను. ఇప్పుడు తనతో నేను చాలా సుఖంగా ఉన్నాను అన్నాను. అవును పృథ్వీ, నువ్వు అన్నది నిజమే. నువ్వు కోటీశ్వరుడివి అయ్యావని తెలిసి నేను చాలా సంతోషించాను. నేను నీ జీవితంలో నుంచి తప్పుకొని చాలా మంచి పని చేశాను అని నాకు కూడా అనిపించింది. నిన్ను నేను కాదనుకున్నాను. కానీ నువ్వు నాకు దూరమయ్యాక నీ కోసం బాధపడిన క్షణం లేదు. పృథ్వీ, నీ దూరం చేసుకుని ఎంత పెద్ద తప్పు చేశాను అని అనుక్షణం కుమిలిపోతూనే ఉన్నాను. ప్లీజ్ పృథ్వీ, నేను చేసిన తప్పుకి నన్ను క్షమిస్తావు కదూ అంటూ నా చెయ్యి పట్టుకుని అడిగింది. ఆమె అలా నన్ను టచ్ చేసేసరికి నేను చాలా భయపడిపోయాను. భువన ఏదో ప్లాన్తో ఉంది అని అనిపించింది నాకు. ఆమె అనుకున్నది సాధించడానికి ఏం చేయడానికైనా వెనకాడదు. అందుకే ఆమెను మన ఇంట్లోకి రానివ్వద్దు అని నేను నీకు చెప్పాను. కానీ నువ్వు ఆమెపై జాలిపడ్డావు అని మేఘన వైపు కోపంగా చూశాడు పృథ్వీ. సరే, జరిగిందేదో జరిగింది. తర్వాత ఏమైందో చెప్పు అని కంగారుగా అడిగింది మేఘన. నేను టీ తీసుకుని రమ్మని రమణమ్మని పిలిచాను. వెంటనే భువన రమ్మణమ్మ లేదు, ఈ పూట మీకోసం నేనే వంట చేశాను అంది. తర్వాత పైకి లేచి నిలబడి గార్డెన్లోకి చూస్తూ జగదీష్ అని పిలిచాను. కానీ జగదీష్ పలకలేదు. అతనికి కొన్ని మొక్కలు తీసుకురమ్మని నేనే చెప్పి పంపించాను అంది భువన. నాకు అప్పుడు భువన ఏం చేయబోతుందో అర్థమైంది. భువన కావాలనే అందరినీ బయటికి పంపించేసింది అని తెలియగానే నాలో కంగారు మొదలైంది. ఆమె ఉచ్చులో చిక్కుకుంటే ఇంక బయటకు రాలేనని తెలుసుకున్నాను. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ ఉండగా బెడ్రూమ్లో ఉన్న నా ఫోన్ మోగింది. అదే మంచి అవకాశం అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాను. నువ్వు వచ్చేలోగా భువనని ఎలాగైనా నా జోలికి రాకుండా చూసుకోవాలి అనుకున్నాను. ఫ్రిడ్జ్లో నుండి కూల్ డ్రింక్ తీసి అందులో స్లీపింగ్ పిల్స్ కలిపి బాటిల్ బాగా షేక్ చేసి మళ్ళీ బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాను. బాటిల్లోని కూల్ డ్రింక్ గ్లాస్లో పోసి ఆమెకు తాగమని ఇచ్చాను. మరి నువ్వు తాగవా అని అడిగింది భువన. నేను పాలు తాగుతాను అన్నాను. ఓ, నీకోసమే అనుకుంటా. మేఘన వంటగదిలో పాలు కలిపి పెట్టింది. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకువస్తాను అంది. వెళ్దూ గానిలే, కాసేపు కూర్చో అంటూ స్లీపింగ్ పిల్స్ కలిపిన కూల్ డ్రింక్ ఆమెకు ఇచ్చాను. ఆమె దాన్ని తాగుతూ మధ్యలో పైకి లేచి, నేను ఒక్కదాన్ని తాగడం ఏం బాగోలేదు, నీకోసం పాలు తీసుకొస్తానుండు అంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. కాసేపటికి పాలు తీసుకువచ్చి నాకు ఇచ్చింది. మళ్ళీ కూల్ డ్రింక్ తాగడం మొదలుపెట్టింది. కొన్ని క్షణాల తర్వాత, పృథ్వీ, నాకు తల తిరుగుతున్నట్లుగా ఉంది, నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను అని ఆమె గదికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత నేను పాల గ్లాస్ అందుకుని ఫోన్ చూస్తూ పాలు తాగాను. తర్వాత నిద్రతో కళ్ళు మూతలు పడి ఇక్కడే పడుకునిపోయాను అన్నాడు పృథ్వీ. అంటే నువ్వు భువనకి స్లీపింగ్ పిల్స్ ఉన్న కూల్ డ్రింక్ ఇస్తే ఆమె నీకు పాలల్లో మత్తుమందు కలిపి ఇచ్చిందా? ఆమె నీతో బ్యాడ్గా బిహేవ్ చేయకుండా ఆమెను పడుకునేలా చేయాలి అని నువ్వు అనుకుంటే ఆమె నీతో బ్యాడ్గా బిహేవ్ చేయడానికి, ఆమె కోరిక తీర్చుకోవడానికి నీతో పాలులో మత్తుమందు కలిపింది అన్నమాట. చివరకు ఎవరికి వారు మత్తు కారణంగా నిద్రపోయారు అన్నమాట అని చిన్నగా నవ్వింది మేఘన. కానీ భువన చేసిన పనికి ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. ఏదో జాలిపడి ఆమెను ఇక్కడికి రప్పించినందుకు తనను తానే తిట్టుకుంది. పృథ్వీ, నేను ఈవినింగ్ భువనతో బయటికి వెళ్దాం, వస్తావా అని అడిగాను. కానీ తనకు హెడేక్గా ఉంది అని షాపింగ్కి రాలేనని నాతో చెప్పింది.
సరే నువ్వు ఇంటికి రావడానికి ఎలాగో 2 అవర్స్ టైం పడుతుంది కదా, ఈలోగా నేను వెళ్ళి వచ్చేద్దామని షాపింగ్కి వెళ్ళాను అంటే భువన నిన్ను ఇంటికి రప్పించడానికి తనే నా ఫోన్ నుంచి నీకు మెసేజ్ చేసి తర్వాత నా ఫోన్లో ఆ మెసేజ్ డిలీట్ చేసిందా? బహుశా నేను స్నానానికి వెళ్ళినప్పుడు ఈ పని చేసి ఉంటుంది. అబ్బో, చాలా పెద్ద ప్లానే వేసింది అంది మేఘన. పృథ్వీ ఓ నిట్టూర్పు విడిచి మేఘన వైపు కాస్త కోపంగా చూస్తూ, భువన మెంటాలిటీ నాకు తెలుసు, అందుకే భువనని నేను వెళ్ళిపోమని చెప్పాను. ఆమె గురించి నాకన్నా నీకే బాగా తెలుసు కూడా. నువ్వు ఎలా ఆమె బుట్టలో పడ్డావు? అంత మంచితనం పనికిరాదు మేఘన అన్నాడు. అది కాదు పృథ్వీ, తను 1 వారం రోజులు ఇక్కడ ఉంటాను అంది, అందుకే ఒప్పుకున్నాను అంది మేఘన. ఈ వారం అయిపోయిన తర్వాత ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటాను అంటే అప్పుడు ఏం చేస్తావు? తనకు ఏం సమాధానం చెప్తావు అని అడిగాడు పృథ్వీ. భువనని ఇక నేను ఉండమన్నా ఉండదు అంది మేఘన. ఎందుకు అన్నట్లుగా చూశాడు పృథ్వీ. ఎందుకంటే అత్తయ్య మావయ్య ఎల్లుండే వస్తున్నారు, వాళ్ళని మనతోనే ఉండమని బ్రతిమిలాడాను. చివరికి ఒప్పించాను. సో భువన ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. భువనపై నాకు జాలి ఉంటే మీ వాళ్ళకి విపరీతమైన కోపం ఉంది. వాళ్ళు ఇక్కడికి వస్తారు అని చెప్పిన మరుక్షణమే భువన ఇక్కడి నుంచి పారిపోతుంది. భువనకి మీ అమ్మా నాన్న అంటే చాలా భయం అని నవ్వింది మేఘన. ప్లీజ్ మేఘన, అమ్మా నాన్న వచ్చేంత వరకు అంటే ఇంకొక 2 రోజులు, అంతవరకు ఆమెను నేను భరించలేను. ఆమె వేసే ప్లాన్స్ నుంచి నేను తప్పించుకోలేక ఆమెకు సరెండర్ అయిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి అంటూ మేఘనని భయపెట్టాడు. సరే పృథ్వీ, రేపే భువనని ఇక్కడి నుండి పంపించేస్తాను, నువ్వేం వర్రీ అవ్వకు అంది మేఘన. భువన ఎన్నో రకాలుగా పృథ్వీని టెంప్ట్ చేయాలని ట్రై చేసింది, కానీ ఆమె ప్లాన్స్ ఏమీ పారలేదు. దాంతో చాలా డిసప్పాయింట్ అయింది. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండి తను వచ్చిన పని పూర్తి చేద్దామనుకుంది. దానికోసం ఆలోచిస్తూ ఉండగా మేఘన ఆమె ఉన్న రూమ్లోకి వచ్చింది. భువనని చూసి చిరునవ్వు నవ్వి భువన కూర్చున్న మంచం మీద ఆమె పక్కనే కూర్చుని భువన వైపు చూస్తూ, నిన్ను ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండమని అడగాలనుంది కానీ అని మేఘన ఏదో చెప్పబోతూ ఉండగా భువన మధ్యలోనే కల్పించుకుని, నాకు కూడా అలాగే ఉండాలనుంది. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నీకు అభ్యంతరం లేకపోతే ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉందామనుకుంటున్నాను అంది భువన. నాకేమీ అభ్యంతరం లేదు, కాకపోతే రేపు సాయంత్రం అత్తయ్య మావయ్య వస్తున్నారు. వాళ్ళు ఇకపై ఇక్కడే మాతోనే ఉండాలనుకుంటున్నారు అంది మేఘన. భువనకి తన మాజీ అత్తామామల్ని తలుచుకోగానే భయం వేసింది. పృథ్వీ వాళ్ళ అమ్మ పార్వతి తనని తిట్టిన తిట్లు గుర్తుకు రాగానే మొహం డల్గా మారిపోయింది. పృథ్వీ మేఘనల పెళ్లి రోజు భువన పృథ్వీ వాళ్ళ అమ్మ పార్వతికి కాల్ చేసి అబద్ధం చెప్పి వాళ్ళని పెళ్లికి రప్పించింది. తర్వాత రోజు వాళ్ళు భువన చేసిన పని తెలుసుకుని భువనని బాగా తిట్టుకున్నారు. పృథ్వీ వాళ్ళమ్మ భువనకి వెంటనే కాల్ చేసింది, కానీ భువన కాల్ లిఫ్ట్ చేయలేదు. అప్పటికి పార్వతి 10 సార్లు ఫోన్ చేసింది. 11వసారి ఫోన్ చేసేసరికి భువన వాష్రూమ్లో ఉంది. టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగుతూ ఉండడం చూసి అప్పుడే అక్కడికి వచ్చిన భువన వాళ్ళమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి వదిని గారు అంది. మీరు ఇంకా ఆ పిలుపుని కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? కనీసం మీరైనా మాకు ఆ విషయం చెప్పలేదు. ఎంత మోసం! నా కొడుకుని బలుబసువును చేసి వాడి జీవితంతో ఆడుకుంది నీ కూతురు. వాడికి పెళ్లి చేసి నీ కూతురు క్యాష్ చేసుకుంది. అంతటితో ఊరుకోలేదు. నా కొడుకు రెండో పెళ్లికి మమ్మల్ని రప్పించడం కోసం తను ఏదో పెద్ద త్యాగమూర్తిలా ఉత్తమ స్త్రీలా మాట్లాడింది. తనకి పిల్లలు పుట్టని కారణంగా తన మొగుడికి ఇంకో పెళ్లి చేస్తున్నానని ఎంతో త్యాగం చేస్తున్న దానిలా మాతో చెప్పింది. నిజంగానే నీ కూతురు అంత మంచిది అనుకుని పొంగిపోయాను. నీ గారాల కూతురు తన మాయ మాటలతో ఇంకా ఎంతమందిని మోసం చేస్తుంది? అలాంటి కూతుర్ని కన్నందుకు సిగ్గుపడండి అని తిట్టిన తిట్టు తిట్టకుండా ఒక అరగంట మాట్లాడి ఫోన్ పెట్టేసింది. పాపం భువన వాళ్ళ అమ్మ సావిత్రి పార్వతికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆమె ఫోన్లో తిడుతూ ఉంటే మౌనంగా ఏడుస్తూనే ఆమె తిట్లు వింటూ ఉంది తప్ప ఆమెకు ఎదురు సమాధానం చెప్పలేదు. వాష్రూమ్ నుండి భువన బయటకు వచ్చాక పార్వతి తనతో అన్న మాటలకు తన తిట్లు కూడా జోడించి భువనని ఒక గంట తిట్టింది సావిత్రి. అప్పుడు వాళ్ళమ్మ అత్త తిట్టిన తిట్లు తలుచుకోగానే భువన గుండె దడదడలాడింది. అమ్మో, ఆవిడిక్కడికి వచ్చి నన్ను చూస్తే ఇంకేమన్నా ఉందా? అర్జెంటుగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటూ పైకి లేచి ఫేస్ డల్గా పెట్టి, పృథ్వీ వాళ్ళ అమ్మ నాన్నలకి నా మీద ఇంకా కోపం తగ్గి ఉండదు. వాళ్ళు నన్ను చూస్తే కోపంతో ఊగిపోతారు. మీరిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు.
నేను ఇక్కడే ఉంటే ఆవిడ నన్ను బాగా తిడతారు. మీరు ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ వాతావరణాన్ని గొడవలతో పాడు చేయడం నాకు ఇష్టం లేదు. మీరన్నా ప్రశాంతంగా ఉండండి. నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను అని కంగారుగా అంది భువన. మేఘన కోరుకునేది కూడా అదే కాబట్టి సరే అన్నట్లుగా తల ఊపింది. సరే భువన, నీ ఇష్టం. నువ్వు ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు. నేను పృథ్వీకి చెప్పి ఇప్పుడే వస్తాను అంటూ ఆ రూము నుండి బయటికి నడిచింది మేఘన. పృథ్వీ హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉన్నాడు. మేఘన సోఫాలో అతని పక్కన కూర్చుంటూ, పృథ్వీ, నేను భువనని వాళ్ళ ఇంటి దగ్గర దించి వస్తాను అంది. అదేంటి, భువన ఇక్కడి నుండి వెళ్ళడానికి ఒప్పుకుందా? నాకు తెలిసి తను ఇక్కడి నుండి వెళ్లకుండా ఏదో ప్లాన్ వేసే ఉంటుంది అన్నాడు. అవును, తను ఇక్కడి నుండి వెళ్ళదు అని నాకు ముందే తెలుసు. భువన ఇక్కడికి వచ్చిన రోజు ఆమె ఇక్కడ కొన్ని రోజులు ఉంటాను అంటుంది అని నువ్వు నాతో ఫోన్లో అనగానే నాకు భయం వేసింది. ఒకసారి భువనని ఇంట్లోకి అడుగు పెట్టనిస్తే ఆమె ఇక్కడే తిష్ట వేసి ఉండిపోవడానికి ప్లాన్ చేసుకుంటుంది అని నాకు అనిపించింది. సరే, కొన్ని రోజులు ఉండనిద్దాం. ఆ తరువాత తను ఇక్కడి నుండి వెళ్ళను అంటే ఏం చేయాలో అని నేను కూడా ఆలోచించాను. నా ప్లాన్లో నేను ఉన్నాను. భువనకి మీ అమ్మా నాన్న అంటే చాలా భయం. వాళ్ళు ఇక్కడే ఉండడానికి వస్తారు అన్న ఒక్క మాట చాలు తను ఇక్కడి నుండి పారిపోవడానికి అని నవ్వింది. ఓ అవును కదా, భువనని బయటికి పంపించడానికి ఈ ఒక్క ఆయుధం చాలు అని తను కూడా నవ్వాడు. ఒక అరగంట తర్వాత భువన ఉన్న రూమ్కి వెళ్ళింది మేఘన. నిజానికి భువనికి ఆ ఇల్లు విడిచి పెట్టి వెళ్ళడం అసలు ఇష్టం లేదు. లోలోన బాధపడుతూనే పైకి మాత్రం నవ్వుతూ మేఘన వెంట నడిచింది భువన. మెట్ల మీద నుంచి కిందకి దిగుతూ ఒకసారి ఆ ఇల్లంతా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ చిన్నగా నడుస్తూ మేఘన అదృష్టానికి చాలా అసూయపడింది భువన. అలాగే తను చేసిన తెలివి తక్కువ పనికి తనని తాను తిట్టుకుంటూ ఉంది. భువన మేఘన ఇద్దరూ కారులో బయలుదేరారు. భువన తను వచ్చిన పని సక్సెస్ కాకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయింది. పృథ్వీని ఎలాగైనా లొంగ తీసుకుని అతనితో ఫిజికల్గా కలవాలి అనుకుంది. అప్పుడు తనకొక బిడ్డ పుడితే ఆ బిడ్డ వంకతో మళ్ళీ ఆ బంగ్లాలోకి అడుగుపెట్టి శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలి అని పెద్ద ప్లానే వేసింది. కానీ పృథ్వీ అంతకు ముందులాగా కాదు, చాలా మారిపోయాడు అని అర్థమైంది భువనకి. తన ప్లాన్స్ అన్నీ పృథ్వీ పసిగట్టాడు. అందుకే ఆమె ఎక్కడ తనని లొంగ తీసుకుంటుందో అని అతని జాగ్రత్తలో అతను ఉన్నాడు. కూల్ డ్రింక్లో స్లీపింగ్ పిల్స్ కలిపి తనకి ఇచ్చి తను నిద్రపోయేట్టు చేశాడు అన్న విషయం భువనకి అర్థమైంది. తన ప్లాన్ ఇప్పుడు సక్సెస్ కాకపోయినా ఏదో ఒకరోజు మళ్ళీ ఆ ఇంట్లోకి వచ్చి ఎలాగైనా తను అనుకున్నది సాధించాలి అనుకుంది. కానీ తనకి ఇక ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే పృథ్వీ అమ్మా నాన్న ఇకపై పృథ్వీ వాళ్ళతోనే ఉండబోతున్నారు కాబట్టి. భువన ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది. మేఘన కార్ డ్రైవ్ చేస్తూనే, భువన, ఇంతకీ నీ బిజినెస్ ప్లాన్ ఎంతవరకు వచ్చాయి అని అడిగింది. నా బిజినెస్ ప్లాన్సా? దేవుడికి నా మీద ఇంకా కోపం తగ్గినట్టు లేదు. నన్ను పరీక్షిస్తూనే ఉన్నాడు. నేను పాస్ అవ్వకుండా ఆయన ప్లాన్స్ వేసి నన్ను ఫెయిల్ చేస్తూనే ఉన్నాడు అని డల్గా అంది. అదేంటి అలా అంటున్నావు అని అడిగింది మేఘన. భువన బొటెక్ కొనడానికి మొగుడిని అమ్ముకుంది, కానీ చివరికి ఆ బొటెక్ ఆమెకి కాకుండా వేరే వారికి అమ్మేశారు అన్న విషయం మేఘనకి తెలుసు. అయినా కావాలని ఏమీ తెలియనట్లు భువనని అడిగింది మేఘన. ఏం చెప్పను అని ఓ నిట్టూర్పు విడిచింది భువన. మరి నేను నీకు ఇచ్చిన ఆ 20 లక్షలు ఏం చేశావు అని అడిగింది. బ్యాంకులో పెట్టిన గోల్డ్ విడిపించుకున్నాను. ప్రస్తుతానికి నా చేతిలో ఉన్న డబ్బులతో చిల్లర అంగడి పెట్టుకోగలను, కానీ బొటెక్ పెట్టుకోలేను. దానికి చాలా డబ్బులు కావాలి. అందుకే నా దగ్గర ఉన్న కొద్ది డబ్బుతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉన్నాను అని దిగులుగా అంది భువన. ఓ అవునా అని సైలెంట్ అయిపోయింది మేఘన. తర్వాత మేఘన ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంది. భువన మేఘన వైపు ఓరగా చూస్తూ, నీ దగ్గర అన్ని కోట్లు ఉన్నాయి కదా, కనీసం కొన్ని లక్షలు ఇస్తాను, వ్యాపారం చేసుకో అని అనొచ్చు కదా. నువ్వేమైనా కష్టపడి సంపాదించిన సొమ్మా అది? నా మొగుడి ప్రాపర్టీయే కదా. అందులోంచి ఒక చిన్న అమౌంట్ నాకు ఇస్తే నీ కోట్లు ఏమైనా తిరిగిపోతాయా అనుకుంటూ మనసులో మేఘనను తిట్టుకుంటూ ఉంది. మేఘన కారుని భువన వాళ్ళు ఉండే ఏరియా వైపు కాకుండా వేరే వైపు తీసుకెళ్తూ ఉంది. అది గమనించిన భువన మేఘన వైపు తిరిగి, ఇటు ఎక్కడికి మేఘన? ఇటువైపు నీకేమైనా పని ఉందా అని అడిగింది. అవును భువన, ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ఏమీ అనుకోకుండా నువ్వు కూడా నాతో రావా ప్లీజ్ అంది. సరే వస్తాను. ఇంతకీ ఏంటి ఇంపార్టెంట్ పని అని అడిగింది భువన.
నా ఫ్రెండ్ సెంటర్లో ఒక రెడీమేడ్ బట్టల షాప్ సేల్ చేసింది. దాని ఓపెనింగ్కి నన్ను తప్పకుండా రమ్మంది. ఫస్ట్ డే కదా, బట్టలు కాస్త తక్కువకే ఇస్తారు. అక్కడ మనం షాపింగ్ చూసుకొని అప్పుడు మీ ఇంటికి వెళ్దాం అంది మేఘన. సరేనంటూ తల ఊపింది భువన. కాసేపటికి కారు ఒక పెద్ద షాప్ దగ్గర ఆగింది. షాప్ ముందు షామియానా వేసి ఉంది. భువన మేఘన ఇద్దరూ కారు దిగారు. ఆ షాప్ ముందు కొంతమంది ఆడామగా నుంచుని మేఘన వైపు చూసి చిరునవ్వుతో విష్ చేశారు. షాప్ ముందు అందమైన ముగ్గు రంగులతో వేసి చాలా అట్రాక్టివ్గా ఉంది. ముగ్గుకి అటు ఇటు అందంగా అలంకరించిన నలుగురు అమ్మాయిలు నిలబడి ఉన్నారు. వాళ్ళలో ఒక అమ్మాయి చేతిలో గులాబీలు ఉన్న ప్లేట్ ఉంది. ఆ అమ్మాయి మేఘనకి భువనకి గులాబీలు ఇచ్చింది. వాళ్ళిద్దరూ చిరునవ్వుతో ఆ గులాబీలు అందుకుని తలలో పెట్టుకున్నారు. ఆ అమ్మాయి పక్కనున్న అమ్మాయి వాళ్ళిద్దరి మీద పన్నీరు చిలకరించింది. మేఘన షాప్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ నిలబడి ఉన్నవాళ్ళు ఆ ప్లేస్ ఖాళీ చేసి పక్కకి వచ్చి నిలబడ్డారు. అక్కడే నిలబడి ఉన్న ఒక ఆమె మేఘన వైపు చూస్తూ, మీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాం అంది. ఆమె ధరించిన పట్టుచీర వేసుకున్న నగలను బట్టి ఆ షాప్ ఓనర్ ఆమె అయి ఉంటుంది అని ఆమె వైపు కాస్త జలసీగా చూసింది భువన. అంతా నేను అనుకున్నట్లుగానే సవ్యంగా జరిగి ఉంటే ఈ పాటికి నేను కూడా ఒక షాప్కి ఓనర్ని అయ్యేదాన్ని. మనకంత అదృష్టం లేదులే అనుకుంటూ ఓ నిట్టూర్పు విడిచింది భువన. ఆమె పక్కన ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆ అమ్మాయి అలంకరణని బట్టి బహుశా ఈమె కూతురు అయ్యి ఉంటుంది అనుకుంది భువన. ఆ అమ్మాయి మేఘన దగ్గరికి వచ్చి నిలబడింది. ఆ అమ్మాయి చేతిలో ఒక ప్లేట్ ఉంది. అందులో పువ్వుల మధ్యలో ఉన్న సిజర్ని తీసి మేఘనకు అందించింది. మేఘన దాన్ని ఆనందంగా అందుకొని షాప్ గుమ్మానికి అడ్డంగా కట్టబడి ఉన్న రెడ్ రిబ్బన్పై సిజర్ పెట్టి భువన వైపు చూసింది. భువన చప్పట్లు కొట్టడానికి తన రెండు చేతులు కలిపి రెడీగా ఉంది. మేఘన భువన వైపు తిరిగి భువన చేతిలో కత్తెర పెట్టింది. భువనకి ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉంది. నీ చేతుల మీదుగా ఓపెన్ చేయి, రిబ్బన్ కట్ చేయి అంది మేఘన. నేనా? వాళ్ళు నీ చేతుల మీదుగా షాప్ ఓపెనింగ్ చేయించాలి అనుకున్నారు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అంటూ కత్తెర తిరిగి మేఘనకి ఇవ్వబోయింది భువన. షాప్ ఓనరే రిబ్బన్ కట్ చేస్తే బాగుంటుంది కదా అంది మేఘన. ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అంది భువన. షామియానాకి షాప్కి మధ్య ఉన్న గ్యాప్లోంచి తల పైకెత్తి చూసి అటు చూడమన్నట్లుగా భువనకి సైక్ చేసి చెప్పింది మేఘన. వెంటనే తలెత్తి పైకి చూసింది భువన. షాప్పై భాగంలో పెద్ద పెద్ద అక్షరాలతో భువన ఫ్యాషన్స్ అన్న బోర్డు చూసి షాక్ అయింది భువన. ఈలోగా షాప్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉన్న పంతులు గారు, అమ్మా ముహూర్తానికి టైం అవుతుంది, తొందరగా రిబ్బన్ కట్ చేయండి అనడంతో మేఘన కమాన్ కట్ చేయి అంటూ భువనని తొందరపెట్టింది. భువన సిజర్తో ఆ రెడ్ రిబ్బన్ని కట్ చేసింది. భువనని లోనికి నడవమంది మేఘన. కానీ భువన, నువ్వు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళు. నీ మనసు నీ పాదం చాలా మంచివి. నువ్వు ఉన్న చోట ఎడారి కూడా పోలవనం అయిపోతుంది. ప్లీజ్ అంటూ మేఘనని లోపలికి నడవమని చేయి చాపి చూపించింది భువన. మేఘన తన కుడికాలు లోపలికి పెట్టి లోనికి నడిచింది. వెనకే భువన వచ్చి మేఘనని గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేసింది. ఆ కన్నీళ్ళలో ఆనందం, కృతజ్ఞత, పశ్చాత్తాపం అన్నీ ఉన్నాయి. మేఘన ఒక్క నిమిషం ఆమెను అలాగే పట్టుకుని తర్వాత భువన తల పైకెత్తి ఆమె కన్నీళ్లను తుడుస్తూ, భువన, నువ్వు ఈ రోజు కోసమే కదా ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నావు. ఇప్పుడు నీ గుడ్ టైం స్టార్ట్ అయింది. ఇలాంటి టైంలో నువ్వు ఏడవకూడదు. బిజినెస్ స్టార్ట్ చేసి బాగా ఎదగాలి అన్న నీ కోరికని తీర్చుకునే టైం వచ్చింది. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్ అంటూ భువన వీపు నిరుముతూ అంది మేఘన. ఒకప్పుడు నేను నిన్ను మోసం చేసి నీ ప్రేమను లాగేసుకున్నాను, నా సొంతం చేసుకున్నాను. కానీ నా బంధాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయాను. నా స్వార్థం కోసం నా భర్తను నీకు అమ్మాను. నేనెప్పుడు నా కోసమే ఆలోచించాను. నేను అనుకున్నది చేయడానికి ఎన్నో అబద్ధాలు చెప్పాను. నా ఫ్రెండ్ వని కూడా చూడకుండా నిన్ను మోసం చేశాను. మళ్ళీ మీ ఇంట్లో చేరి మీ ఆస్తిని, మీ సంతోషాలని లాక్కోవాలని చూశాను. కానీ నువ్వు నా కోసమే ఆలోచించావు. నేను సంతోషంగా ఉంటే చూడాలనుకున్నావు. ఎంతో ఖరీదైన ఈ షాప్ నా సొంతం చేశావు. నా కళ నెరవేర్చావు. నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను అనుకుంటూ మేఘన వెనకే తన సొంత షాప్లోకి నడిచింది భువన.
ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.